ప్యాలెస్లు ఇప్పుడు మైసూర్ ప్యాలెస్. హవామహల్ ఆ, జైపూర్, నువ్వు ఏ కోట తీసుకో, మ్మ్. నీకు కొన్ని కోటలు అయితే అసలు వాళ్ళు అక్కడికి ఎట్లా ఎక్కుతారనేది కూడా నీకు ఆశ్చర్యం. ఎగ్జాక్ట్లీ. ఎక్కడానికే కష్టమైనటువంటి ప్రదేశంలో అంతంత పెద్ద రాళ్లను పెట్టి అంతంత పెద్ద కోటలు ఎట్లా కట్టారనేది నువ్వు ఊహించలేవు ఈరోజు. అవును. అంటే ఎంత టెక్నాలజీ మనకు ఉండాలి, మ్మ్. ఎంత టెక్నాలజీ మనకు ఉండింది. ఒక్కసారి నువ్వు రాజస్థాన్ వెళ్ళు తెలుస్తుంది, లేదు మహారాష్ట్ర వెళ్ళు, శివాజీ కట్టిన కోటలు ఉన్నాయి చూడు. మనం ఎక్కడికో పోతున్నాం ఎందుకు, భువనగిరి. మ్మ్, మ్మ్, మ్మ్. భువనగిరి కొండ ఎట్టుంటుంది, అవును, అవును. దాని పైన పైన ఉంటుంది. ఉంటుంది, అవును. అసలు అక్కడికి ఎట్లా తీసుకెళ్లారు? Exactly, exactly. అసలు అంటే అప్పట్లో ఏమన్నా లెవెల్ ఉంటుందా లేకుంటే కొండ? లేదయ్యా, ఇప్పుడు ఆనాటి నేను అదే చెప్తున్నాను. ఈ రోజు నీకున్నటువంటి టెక్నాలజీతో ఆనాటి టెక్నాలజీని నువ్వు ఎస్టిమేట్ చేయలేవు. ఆ, ఆనాటి టెక్నాలజీని నువ్వు తెలుసుకోవాలి అంటే ఆనాటి శాస్త్రాలను చదవాలి, ఆనాటి భాషని నువ్వు అర్థం చేసుకోవాలి, దాని మీద పరిశోధనలు జరగాలి. అప్పుడే అవి నీకు అవగతం. నీకు అసలు సంస్కృతం చదవడమే రాదు. మనకు అసలు సంస్కృతం అమృత భాషని మృత భాష చేస్తే అవును. ఇంకా నీకు ఇప్పుడు సంస్కృత గ్రంథాల్లో ఉండేటటువంటి విషయాలు నీకు ఎట్లా తెలుస్తాయి?